నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతోంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి అనుకూలతలు వస్తాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కుంభరాశి అధిపతి శని వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో రవి చంద్ర సంచారం జరుగుతుంది. అందువల్ల అర్ధాష్టమ స్థానము, జన్మస్థానము, అష్టమ స్థానము 3 స్థానాల్లో కూడా గ్రహాల ప్రతికూలత ఉంది. తద్వారా వీళ్ళకి ప్రతికూల యోగాలే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుబలం తక్కువగా ఉండటం వల్ల విద్యలో రాణింపు తక్కువగా ఉంటుంది. చదివినప్పటికీ జ్ఞాపక శక్తి లేకపోవటము, మర్చిపోవటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందువల్ల విద్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రతికూల యోగాలు వస్తూ ఉంటాయి. అనుకూలతలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే శని ఏలినాడు శని ప్రభావము, అర్ధాష్టమ గురు ప్రభావం వల్ల ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గురుబలం తక్కువగా ఉండటం వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే ఏలినాటి శని ప్రభావము, అది కాకుండా పెట్టుబడులు అధికమవుతాయి వ్యాపారంలో. అది సరిగా క్రయ విక్రయాలు జరగకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. నష్టాలు చవిచూడవలసి వస్తుంది. తగు జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార పరంగా వృత్తి చేసే వారికి సరైన పని లేకపోవటము, ఇబ్బందులు పడటము ఇట్లాంటి అవకాశాలు వృత్తిపరంగా కూడా చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశి వారికి. ఎందువల్లంటే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వ్యవసాయదారులకి చంద్రబలం ప్రతికూలంగా ఉండటం వల్ల వ్యవసాయం పంటలు కూడా అనుకూలంగా ఉండవు. అనుకున్న దిగుబడి రాకపోవడం, ఇబ్బందులు పడటం అలాంటి అవకాశాలు ఉంటాయి. పెట్టుబడి అధికం అవటము, తద్వారా వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు వ్యవసాయదారులు కూడా ఉంటాయి. సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జన్మ శని వల్ల ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. శని జన్మంలో ఉన్నాడు. ఏలినాడు శని ప్రభావము, గురు బలం తక్కువగా ఉండటం వల్ల సరైన సమయానికి సినిమా పూర్తి చేయలేకపోవడం, అనుకున్న ధనానికి ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అధికంగా ఉంటాయన్నమాట. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వల్ల రాజకీయ నాయకులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగు జాగ్రత్త వహించడం మంచిది. వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహకారకుడు కుజుడు పంచమంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల అనుకూలించకుండా ప్రతికూలించే అవకాశాలు ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దగ్గర దాకా రావటము, మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువ జరుగుతుంటాయి గురుబలం లేకపోవటం వల్ల. అలాగే సంతానంగా ఎదురు చూసేవారికి సంతాన సమస్యలు, కొంచెం ఇబ్బందులు పడవలసిన అవకాశం ఉంటుంది. శుభవార్తలు ఏలినాటి శని ప్రభావాలు వినే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక 30% మాత్రం అనుకూలతలు ఉన్నాయి సంతానపరంగా. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావము, శుక్రానుకూలత లేకపోవడం వల్ల ఈ రియల్ ఎస్టేట్లో నష్టాలను చూడాల్సి వస్తుంది. తగు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్టాక్స్ పడిపోవటము, ఇబ్బందులు పడటము, సరిగా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టలేకపోవటము ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా తగినంత జాగ్రత్త వహించినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా. వీళ్ళు విశేషంగా శనికి, అలాగే గురుడికి, అలాగే శుక్ర కేతువులకి పరిహారాలు చేసుకోవాలి. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గ్రహాల్లో ఈ ప్రతికూలంగా ఉండటం వల్ల అనుకూలతలు తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుడికి విశేషంగా గురు పాదుకా స్తోత్రాన్ని పారాయణ చేయటము, అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి శని పింగళా స్తోత్ర పారాయణ చేయటము, అట్లాగే శుక్రుడికి
అమ్మవారి దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయటము, అలాగే కేతువుకి గణపతి అధర్వణ శీర్ష ఉపనిషత్తు వినటము, అలాగే గణపతి సూక్తాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడతారు. కాబట్టి వీళ్ళు నవగ్రహ హోమం చేసుకున్నట్లయితే నవగ్రహ అనుకూలత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాలన్నీ సవివరంగా చెప్పడం జరిగింది. మీరు తగిన పరిష్కారాలు అవన్నీ కూడా చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ, మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెటు, సినీ రంగం, అలాగే రాజకీయ రంగం, ఆరోగ్యం, ఎలాంటి విషయాలు, వివాహ సంతాన విషయాలు, ఎలాంటి విషయంలో అయినా సరే చక్కటి పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది. నా నంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి మీకు తగిన పరిష్కారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత.